దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి శక్తి కలిగిన జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులన్నింటికీ కూడా ఆయా శక్తి లభింపచేసేటటువంటి ఒక తత్వం భగవతత్వం, నారాయణ తత్వం. ఆ నారాయణ తత్వాన్ని తెలుసుకోవడం కోసమనే లభించిన జన్మ మానవ జన్మ. మనిషికి భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చింది కూడా ఆ తత్వాన్ని తెలుసుకుని ఆశ్రయించడం కోసమని ఇచ్చాడు. ఈ నారాయణ తత్వం అనేటటువంటిది సమస్తాన్ని కూడా శాసిస్తుంది. సమస్తాన్ని తనలోంచి ఆవిర్భవింపచేస్తుంది. సమస్తాన్ని తనలోనే చేర్చుకుంటుంది కూడా. ఒకదాంతో ఒకటి కలిసిపోనివ్వదు. లోపలికి తీసుకెళ్ళడం, బయటికి తీసుకురావడం లాంటివి చేస్తున్నప్పటికీ కూడా ఒకదాని సంస్కారాలు మరొకదానికి కలిసిపోయి అవన్నీ కూడా గడిబిడైపోవడం అనేటటువంటిది లేకుండా చూడగలిగే శక్తి కలది. సమస్త వస్తువులకి అదే ఆధారమైనది. సకల పదముల చేత తెలుపబడేది కూడా అదే తత్వం. సమస్త శబ్ద వాచ్యత్వం హరేరితి నిగద్యతే. అంటే ఏ పదం పలికినా అది నేరుగా శ్రీహరినే చెప్పును, భగవంతుణ్ణే తెలుపును అనేటటువంటిది నియమం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ విషయాన్ని అంటే, లోకంలో చాలామంది భగవంతుడిని పాపం గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. తాము గొప్పవాళ్ళమా అని అనుకోవడం, లేదా ఎవడో గొప్పవాడు అని ఇతర జీవులని గొప్పవాడుగా భావించడం లాంటివి చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి లభించేటటువంటి ఫలితములు కూడా అల్ప ఫలితములే ఉంటున్నాయి. ఈ దోషం పోవాలి. అల్ప ఫలాలు కాదు, వాడికి ఉత్తమ ఫలాలు లభించాలి అని అంటే ఆ లోపల ఉండి నడిపించేవాడిని నేను అని తెలుసుకుంటే చాలు. చిన్న విషయం. ప్రతిదీ నడిపేవాడు వాడని తెలిసి ఇది వాడిది, నేను వాడికి చెందినవాడిని, ఈ మాట జ్ఞాపకం ఉంటే చాలండి. అసలు జీవిత మానవ జన్మ ధరించినట్లే కాదు. కానీ అదొక్కటే తప్ప మిగతా అన్ని జ్ఞాపకం ఉంటాయి. నేను చేశా, నేను కష్టపడి సంపాదించా, ఇంకోడెవడకో నేను ఎందుకు ఇస్తాను అని అనిపిస్తుంది తప్ప భగవంతుడికి చెందినవి అని అనుకోవాలని, ఆయనకి అర్పించాలి అని అనిపించడం చాలా కష్టం. ఇది తెలుసుకోవయ్యా మొట్టమొదట నువ్వు. అర్జునుడికి శ్రీకృష్ణుడు తెలుసుకోవలసిన విషయాన్ని చెప్తున్నాడు 7వ అధ్యాయంలో. అందులో ఎందుకు ఆయన తెలుసుకోవాలి?
నియమించేవాడు ఆయన కనుక తెలుసుకుంటే ఏమవుతుంది, నీకేది కావాలంటే అది ఇస్తాడు. మనకి ఎన్నో సంపాదించాలనుకుంటాం కదా లోకంలో, ఎన్నో కావాలని అనుకుంటాం కదా, అనుకోవచ్చు, తప్పేం లేదు. నీకు కావలసినవి నీకు లభించాలంటే లభింపచేసేటటువంటి వాణ్ణి నేను. ఎందుకని, నువ్వేందుకు, ఇంకా బోళ్ళంతమంది ఉంటుంటే, అంటే ఆ బోళ్ళంతమందికి కూడా లోపలుండి ఆ శక్తిని ఇచ్చేవాడిని నేనేనయా. లేదు నాకు బోళ్ళని వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువుల వల్ల కూడా నాకు కావాల్సింది ఏదో నేను పొందుతూనే ఉంటా, ఆ వస్తువుల్లో కూడా ఆ రకమైన శక్తిని ఇచ్చింది నేనేనయ్యా. అందుచేత నువ్వు ఏ పదం ఏ వస్తువు చెప్పు, నా వల్ల దానికి ఆ స్థితి ఏర్పడింది. నేను కాదనుకుంటే ఆ స్థితి దానికి ఉండదు. ఇది నువ్వు తెలుసుకోవడం మొట్టమొదటి ప్రధానము. అంటే వస్తువులకి కొన్ని ధర్మాలు ఉంటాయి, అవి ఆ వస్తువుల మీద ఆధారపడి ఉంటాయి కదయా అంటే కాదు. ఆ ధర్మాలను నువ్వేమనుకుంటున్నా అవన్నీ కూడా నా వల్ల వాటిలో ఉంటాయి, నేను పెట్టా. ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా చెప్పేటటువంటి గడియారం నా వల్ల పనిచేస్తుంది. గడియారంలో ఉండే బ్యాటరీ నేను పెడితే అక్కడికి వెళ్ళింది, కానీ ఆ బ్యాటరీలో ఉండే దాని మీద నా కంట్రోల్ లేదు. ఈ గడియారంలో తిరిగేటువంటి ముళ్ళ మీద నా కంట్రోల్ అయితే, రెండు నా ఆధీనంలో ఉన్నాయి, కానీ వాటి మీద నా కంట్రోల్ లేదు. కానీ ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఈ భావ పదార్థాలని అలా కాదే నేను కంట్రోల్ చేసేది, పూర్తి కంట్రోల్. వస్తువు ఎట్లాగైతే నా చేతుల్లో ఉందో వస్తువులో తిరిగేదాన్ని కూడా నేనే తిప్పగలను. బ్యాటరీ ఎట్లాగైతే పెట్టానో ఆ బ్యాటరీకి రీఛార్జ్ ఎట్లా అవ్వాలో కూడా తెలుసుకున్నవాడిని నేనే, నా దగ్గరే. వాటికి ఆ రకమైన శక్తి వచ్చేట్టుగా నేను చేస్తుంటాను, ఇవన్నీ నాలో కలిగి ఉండి అని కొన్నిటిని ఉదాహరణ కోసం చూపిస్తున్నాడు అర్జునుడికి 7వ అధ్యాయంలో 8వ శ్లోకం దగ్గర నుంచి 12వ శ్లోకం దాకా. 8, 9, 10 మనం చెప్పుకున్నాం. 11వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో ఓసారి తెలుసుకుందాం. బలం బలవతాం చాహం కామ రాగ వివర్జితం ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. హే భరతర్షభ, అర్జున, బలం బలవతాం చాహం. కొంతమంది సమర్థత కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. ధనం వల్ల, విద్య వల్ల, పదవి వల్ల సామర్థ్యం వాళ్ళల్లో వస్తుంది. కానీ ఈ వచ్చిన సామర్థ్యంతో సామాన్యంగా 100కి సుమారు ఒక 98% దాకా తీసుకెళ్ళిపోవచ్చు. ఇవి రాగానే వ్యక్తిలో ఒక రకమైనటువంటి గర్వం బయలుదేరుతుంది. చదువు బాగా వచ్చేసింది, విద్యా బలం వాడి దగ్గర ఉంది. వెంటనే ఏమనిపిస్తుంది, నీకేమొచ్చా అనాలనిపిస్తుంది. తన బలంతో ఎదటి వ్యక్తిని బలహీనుడు అని అనాలనిపిస్తుంది, తన బలాన్ని నిరూపించుకోవాలని అనిపిస్తుంది. రైట్? ఇది ధనం. దగ్గర కూడా అంతే. డబ్బులు బాగా చేతి నిండా వచ్చాయి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, లేనప్పుడు పాపం మామూలుగానే ఉంటాడు. కానీ చేతిలోకి ఏదో 1 లక్ష రూపాయలు 2 లక్షలు చేరాయనుకోండి, ఐఫోన్ కొందామా, లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెడదామా, లేదా మరొకటి ఏదో చేయాలా, పోనీ ఉంటే అలా పడి ఉంటుంది కదా అని అనిపించదు. దాన్ని ఎక్కడో ఒక చోట ఖర్చు పెట్టాలి, ఒకటి. రెండవది, లేనివాడి కంటే తన గొప్పతనాన్ని నిరూపించుకోవాలి, పక్కవాడి కంటే తన గొప్పతనాన్ని నిరూపించుకోవాలనిపిస్తుంది. కండ బలం ఉంది ఒకటికి. ఇది ఉండగానే ఏమనిపిస్తుంది, ఈ కనిపించినవాడిని ఓ 2 వాయిద్దామని అనిపిస్తుంది. నిజానికి దేనికోసం ఉపయోగపడాలి, తనకి కండబలం ఉంటే బలహీనుడికి తోడ్పడడానికి ఉపయోగపడాలి. విద్యాబలం ఉంటే
విద్యారహితుడికి విద్యావంతుడిని చేయడానికి ఉపయోగపడాలి. పదవి చేతిలో ఉంటే సామాన్యుడికి అవసరాలని తీర్చగలిగేటట్లుగా కావాలి, జరగాల్సినవి కదా. కానీ వీడికి విరుద్ధంగా వాడుతుంటాం మనం. వీడికి అనుకూలంగా మారితే, మంచిగా వాడితే వాటిని దమము అన్నారండి. దమము అంటే మన అనుకున్న దాన్ని మనం అనుకున్నట్టుగా చెయ్యగలిగే మానసికమైనటువంటి శక్తి, అది దమం. కానీ అలా ఉండవు కదండి. బలం ఉండగానే ఒకటి తందాం అనిపిస్తుంది, పైసలు ఉండగానే ఏదో దుర్వినియోగం చేయాలనిపిస్తుంది, పదవి ఉండగానే వీడిని దండిద్దామా వాడిని దండిద్దామా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో గెలిచిన పార్టీలు వస్తుంటే చూడండి, అప్పుడప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి మిగతా వాటికి పరిపాలకులుగా రాగానే ఫస్ట్ చేసే అవతల వాడిని తీసుకెళ్ళి లోపలేసాయి. ఇప్పటిదాకా అవతల వాడి చేసినవన్నీ పాడు పనులు అని డిక్లేర్ చేయి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయి. ఆ తర్వాత మనం పెరగాల్సినది మనం తర్వాత చూసుకుందాము. తర్వాత వీడిని ఓడించి అవతల వాడు వచ్చాడు అనుకోండి, వాడు ఇదే పని చేస్తాడు. వాడు వచ్చి మాట ఫస్ట్ వీడు మన ఇప్పటిదాకా వాడు మన సతాయించాడు కదా, ఇప్పుడు వాడికి మన పవర్ ఏమిటో చూపిద్దాం అంటాడు. మెల్లిగా వాడిని సతాయించడం ప్రారంభం, వాడి మీద తన పెత్తనం చూసి. పవర్ దేనికి ఉపయోగపడాలి? ఎవడైతే దుర్బలుడో అలాంటి వాడిని పైకి నీకేం భయం అక్కర్లేదని, నీకు మేము తోడుంటాం, చక్కగా చెల్లు అని చెప్పి వాడిని పంపించడం అనేటువంటి బాధ్యత. కానీ మనకి ఇవి వీలైనంత వరకు ఎక్కువగా దుర్వినియోగం అవుతుంటాయి. స్వామి చెప్తున్నాడు, బలవతాం కొంతమందిలో మంచిగా ఉంటుంది. ఇప్పుడు దుర్యోధనుడికి పవర్ వచ్చింది, వెంటనే ఏం చేశాడు? ఎక్కడెక్కడ పాండవుల పేరుందో అదంతా పోగొట్టాలి, తన పేరు వచ్చేట్టుగా చేసుకోవాలి. కనుక అసలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరికీ ఫ్రీ బీస్ స్టార్ట్ చేశారండి కదా. ఇప్పుడు రకరకాల రాజకీయ పార్టీలు మనం చూస్తుంటాం కదా. నీకు ఇది ఫ్రీ, వాడికి అది ఫ్రీ, వీడికి ఎన్ని కిలోలు ఫ్రీ, వాడికి అన్నీ ఇంకోటి ఏదో ఫ్రీ, వీడికి ఇంకో అన్ని ఫ్రీ, రకరకాల ఫ్రీ చేస్తాను. ఫ్రీజ్ ఎందుకండి? వాడు శుభ్రంగా వాడికి పెద్ద 4 అంతస్తులు మేడ కట్టుకుని అందులో ఉండేటువంటి వాడికి అబ్బా వాడు పాపం ఏమీ లేనివాడండి, మరొకటండి, ఇలాగండి ఎలాగండి, వాడికి ఏదో ఎస్ నీకు ఇంత ఇస్తున్నాను, నీకు అంత ఇస్తున్నావు అలవాటు చేసేసారు. ఇది మొట్టమొదటి అలవాటు చేసినటువంటి ఫస్ట్ మనకి ట్రెండ్ సెటర్ ఒక ఆయన దుర్యోధనుడు గారు. ఎందుకంటే పాండవుల్ని అడవికి పంపించిన తర్వాత 12 ఏళ్ళు ప్లస్ 1 13 ఏళ్ళు పంపించాడు కదా. మళ్ళీ వాళ్ళు 13 ఏళ్ళ తర్వాత తిరిగి వస్తారు కదా. తిరిగి వచ్చేటప్పుడు జనాలంతా వాళ్ళు మర్చిపోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడైనా ఇంకా తన్నే తలుచుకుంటూ ఉండాలంటే వాళ్ళకి బ్రహ్మాండంగా కావాల్సిన వసతులు, ప్రేమతోటి వసతులు చేయడం కాదు, తన స్వార్థంతో పాండవులు మర్చిపోయేటట్టు చేద్దామని వాళ్ళకి సౌకర్యాలు కలిగించడం ప్రారంభించాడు. సౌకర్యాలు కలిగించడం మంచిదే, కానీ వెనకాతలు ఉండేటువంటి సంకల్పం చెడ్డదైతే బంగారు పొయ్యిలున్నా, బంగారు అట్ల కాడలున్నా, బంగారు పెనాలున్నా, బంగారు గిన్నెలో బంగారు గోవుని తయారు చేసిన, మరొకటి చేసిన, ఇంకొకటి చేసిన, ఎన్ని చేసినప్పటికీ కూడా సంకల్పం చెడ్డదైతే, పిండి చెడ్డదైతే, దాంతో తయారైన పదార్థం ఎట్లాగైతే రుచి రహితంగానో ఏవగింపుగా వెగటుగా ఉంటుందో, చేసే పనుల వల్ల వచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. అందుకే చూడండి, ఒక్కొక్క పార్టీ బోల్డ్ ఇచ్చేసినా మళ్ళీ వాడిని ఎలక్షన్స్లో నెక్స్ట్ టైంలో వాడిని శుభ్రంగా ఓడగొట్టేస్తున్నారు. మరి అన్ని ఇచ్చిన వాడి మీద కృతజ్ఞతతో ఎప్పుడు వాడిని అలా తలుచుకుంటూ కూర్చోవాలి. సంకల్పం చెడ్డది వెనకాతల. కామ రాగ ఇవి 2 ఉన్నాయండి వాళ్ళు. ఇవి 2 ఉన్నాయి కనుక వాడు చేసేటువంటి కార్యం సరైన కార్యం కాలేదు. లోకం మళ్ళీ దాన్ని వెంటనే మర్చిపోతుంది. ధర్మరాజు పరిపాలించినంత వరకు అట్లాంటివి చేయలేదు.
శ్రమపడి పదగా పనిచేసుకోమన్నాడు. శ్రమ పడ్డానికి కావాల్సిన సౌకర్యాలు ఏవో కలిగించాడు. పని చేయడానికి కావాల్సినటువంటి వసతులు కూర్చాడు ఆయన. అంతేగాని శుభ్రంగా పైసలు తీసుకోరా బాబు, సాయంకాలం కాగానే శుభ్రంగా పట్టించు, లేకపోతే ఇక్కడో అక్కడ పడకుండా జాగ్రత్తగా ఇంటికి పో, ఈ మాటలు చెప్పలేదు. వ్యక్తులని, నిర్వీర్యులని, నిస్సత్తువ కలిగిన వాళ్ళని చేసి సమాజాన్ని బలహీనపరచలా ధర్మరాజు. కానీ దుర్యోధనుడు అలా కాదు. ఎవడెవడికి ఏదేది కావాలంటే మొత్తం వాటన్నిటిని ఇస్తూ వాళ్ళ అభిమానమే తనకు కావాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పని. కామము, రాగము అని 2 పదాలండి. కోరుకున్న వస్తువునందు ఉండేటటువంటి తపన పొందాలి అనిపించే దాని పేరు కామము అని అంటాం. ఒకసారి అనుభవించిన తర్వాత మళ్ళీ అనుభవించాలనిపించే రుచికి రాగము అని పేరు. కామము, రాగము 2 పదాలు వాడాడు కృష్ణుడు అక్కడ. ఇదేదో నాకు కావాలి, దాన్ని నేను పొందాలి అని మనసులో కలిగేటువంటి కోరికకి కామం అని పేరైతే, ఒకసారి పొందిన తర్వాత ఇంకా కావాలని అనిపించేటటువంటి భావానికి రాగం అని పేరు. ఈ బలవంతులలో ఏదో ఒకటి తను పొందాలి. కొంతమందికి అయితే పదవి, కొంతమందికి అయితే మరొకటి రాజ్యం, ఇంకో కొంతమందికి అయితే వాళ్ళ మంచితనం, ఇదేదో పొందాలి అని అనిపిస్తుంది కదా, ఇది కూడా కామమే అని అంటాను దాన్ని. ఈ కామము లేకుండా రాగము అని అంటే, ఒకసారి సీట్లో కూర్చోవడం వాడికి అలవాటు అయింది అనుకోండి, ఇంక తర్వాత సీట్ లేకపోతే వాడు డబుల్ టైఫాయిడో త్రిబుల్ టైఫాయిడో వచ్చినట్టు అయిపోతాడు. అలా ఉన్నవాడికైనా మళ్ళీ పదవి వచ్చిందనుకోండి, వాడు 25 years యంగ్ బాయ్ అయిపోతాడు. వాడు 90 ఏళ్ళ వాడైనా సరే మంచి యాక్టివ్ అయిపోతాడు మళ్ళీ. అది వస్తే వాడికి అది బలం. వాడికి కోరిక ఉంది, లభించిన దానిని ఇంకా పెంచుకుందామని ఉంది వాడికి. చూడండి, ఇప్పుడు మనం చూస్తుంటాం లోకల్లో, వాడు మొట్టమొదటి గ్రామానికి సర్పంచ్ అయ్యాడు, ఆ తర్వాత వార్డు మెంబర్ అయ్యాడు, ఆ తర్వాత మున్సిపాలిటీ ఏదో చైర్మన్ ఏదో అయ్యాడు, ఆ తర్వాత మరొకటి ఏదో చేసి ఇంకోటి ఏదో అయ్యాడు, ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్యే తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యాడు, ఎంపీ అయిన తర్వాత మినిస్టర్ అయ్యాడు, మినిస్టర్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అని ఆవిడకి తృప్తి ఉంటుందండి. ఇంకా కావాలి, ఇంకా పెరగాలి. ఇది రాగం అంటాను. ఒకసారి కలిగిన బలం కామాన్ని పెంచుతుంది, రాగాన్ని పెంచుతుంది. ఇవి రెండిటి వల్ల వీడికి కలిగేటటువంటి బలం కాస్త చెడ్డదవుతుంది. ఆ వ్యక్తి నామరహితుడైపోతాడు. ఇవి లేకుండా కలిగే బలం అయితే మంచి బలం. నేను ఆ బలాన్నయ్య. బలవతాం బలం చాస్మి కామరాగ వివర్జితం. కామము, రాగము లేకుండా ఉండేటటువంటి బలవంతులలో బలమేదో అది నేను. ఇప్పుడు మన దేశంలో చూడండి, మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏ రాష్ట్రానికి వెళ్ళినా వేల కోట్లు ఇస్తున్నాడు ఆయన. మరి ఇంత ధనం ఇదివరకు ఉంది కదా, కానీ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. అలాగా ఉంది కానీ ఎవరికి ఇవ్వలేదు. ఇవ్వబుద్ధి కాల. తమ దగ్గర పెట్టుకుందాం, తమ వాళ్ళకి పెట్టుకుందాం అని అనిపించింది. మరి ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, ఈ రాష్ట్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, ఎంతంత ఇవ్వడానికి ధనం వస్తుందండి. బికాస్ ఆ పైన ఉండేటువంటి వ్యక్తికి కామ రాగ వివర్జితుడు కనుక అతని బలం 10 మందికి హితకారి అవుతోంది. వీటితో దుష్టమైతే అది 10 మందికి హానికరం అవుతుంది. చేత హానికరం అయ్యేది నేను కానయ్యా, హానికరం కాకుండా హితకరం అయ్యేదేదో అది నేనే అని చెప్పాడు ఆయన. అంతేకాదు, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి
భరతర్షభ. కామం అంటే కోరిక, సుఖానుభవ వాంఛ. ఇది లోకంలో ఉండేటటువంటి ప్రాణులన్నింటిలో, భూతములన్నింటిలో, భూతములు అంటే సకల ప్రాణికోటి మొత్తం మనం తీసుకోవచ్చు. సరే, ప్రాణికోటి అంతా కాకుండా మనుషుల దాకా మనం పరిమితం చేద్దాం. మనుషుల్లో ఉండేటటువంటి కామము కూడా నేనే. అంటే ఏది కోరుకున్నా హాయిగా కోరుకోవచ్చు కదండి ఇప్పుడు ఇంకా. కానీ ఒక మాట అన్నాడండి, ధర్మ అవిరుద్ధో భూతేషు కామ. ధర్మ విరుద్ధం కాని కామమేదో అది నేను. తన జనాల్లో వాడు ప్రవర్తించడం దోషం కాదు, తనది కాని దానిని తనదనుకోగలరు. తన వస్తువు, తన ల్యాండ్, తన ప్రాపర్టీ కాని దానిని కబ్జా చేద్దాం అనుకున్నాడు అనుకోండి, దట్ ఈస్ రాంగ్. అది ధర్మ విరుద్ధమైనటువంటి కోరిక. తన వస్తువు కాని దాన్ని తనదనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎవరిదో ఒక ల్యాండ్ అయి ఉంటుందండి, అది వాడు వచ్చి మెల్లిగా దాంట్లో కొంత ఆక్రమిస్తాడు. ఆక్రమించి అందులో పాకలేస్తాడు, తర్వాత బిల్డింగ్లు కట్టేస్తాడు. ఒరే ఇది నాదిరా కాగితం చూపించినా దెబ్బలాటకొస్తాడు. అరే ఇది నాది కానే కాదంటాడు వాడు. అక్కడి కోర్టుకు వెళ్ళాలి, ఇంకా దాంట్లో ఇంకా అది తేవాలనే తేవలదు. దాన్ని అక్కడ చేసేటువంటి ప్రబుద్ధులు కూడా అంత సుఖంగానే ఉంటారు వాళ్ళు. ఇది ధర్మ విరుద్ధమైనటువంటి కామము. ఒకసారి వీడే కోరిక కలిగి అవసరం ఏర్పడి పైసలు అడిగి తీసుకున్నాడు ఒకటి దగ్గర. మళ్ళీ వీడి దగ్గర పైసలు వచ్చాక మళ్ళీ అవి ఇచ్చేయచ్చు కదా, అది ఇవ్వబుద్ధి అవుదండి. ఎలా ఎగ్గొడదామా అని చూస్తాడు దాన్ని. ఏ కారణం చేత అది మనం ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని అది ధర్మ విరుద్ధమైనటువంటి కామం. ధర్మ అవిరుద్ధమైనటువంటి కామం ఏది ఉంటుందో ఈ ప్రాణికోటిలో అది నేనయ్యా. ప్రతి వస్తువులో ఉండేటటువంటి ధర్మము కూడా నేనే అని అర్జునుడికి చెప్పి, కొన్ని నీకు ఉదాహరణ కోసం చెప్పానయా. 12వ శ్లోకంలో చెప్తున్నాడని, ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. నీ కొన్నిటి గురించి చెప్పాను ఇంతవరకు. సాత్విక భావాలు, రాజస భావాలు, తామస భావాలు. సాత్విక భావాలు సాధారణంగా సహజంగా సాగేవి. రాజస భావాలు బల ఉండి ఎదటవాణ్ణి అనచాలని జరిగేవి. తామస భావాలు ఎదటవాణ్ణి నాశనం చేయాలని సాగేటటువంటివి ఉంటాయే. ఏవైనప్పటికీ కూడా ఇవన్నీ ప్రవర్తింప చెయ్యాలి అనంటే నేనే మత్త ఏవా, నా నుంచే సాగుతాయి. చాలా బాగుందా? సాత్విక భావాలంటే సంతోషం, కానీ తామస భావాలు కూడా నువ్వే సాగించి దోషం వాడి మీకు నిలుపుతావు. ఏంటప్పుడు కర్మబంధం వాడికి ఎందుకు ఇస్తావు? అనుభవం వాడికి వెళ్ళాలని ఏం చెప్తావు? అంటే తామస భావాన్ని కూడా ప్రవర్తింప చేసేది నేనే, రాజస భావాన్ని ప్రవర్తింప చేసేది నేనే. కానీ ఆ ప్రవర్తింప చేసేటప్పుడు దాని యందు కామరాగ వివర్జితుడనై నేను చేస్తా. ఎందుకు చేస్తున్నావు? వాడి గతంలో చేసుకున్నటువంటి కర్మ సంస్కారాలని వాడికి అనుభవింపచేయడం కోసం నేను వాటిని ప్రవర్తింపచేస్తాను తప్ప దానివల్ల నాకేదో లాభం కావాలి అని నేను చెయ్యను. కనుక నాకవి చుట్టుకో. వాటిని ప్రవర్తింపచేసేది నేను. తే మయి, తే ఆ భావాలన్నీ మయి నా యందు ఆధారపడి ఉన్నాయి, నేను ప్రవర్తింపజేసినట్టు ప్రవర్తిస్తాయి. కానీ నత్వహం తేషు, అహం తేషు వాటి ప్రభావానికి లొంగి నా ఉండను. అవి నా మీద తమ ప్రభావాన్ని ఏం చూపించలేవు. నేను మాత్రం వాటిని నా అధీనంలో పెట్టుకోగలను. అది ఏ భావాలైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా మత్త ఏవా, నా నుండే ప్రవర్తిస్తాయి, నా వల్లనే ప్రవర్తిస్తాయి.
కనుక నీకు మంచివి కావాలంటే నన్ను ఆశ్రయించవాయా, నన్ను అడగవాయా, నీకు అవి మంచిగా ఉండేట్టు నేను చేస్తా. భగవంతుడు 7వ అధ్యాయంలో మనకి చేసేటటువంటి మార్గదర్శనం, తనని గురించినటువంటి విజ్ఞానము, ఇదొకటి తెలుసుకుంటే నిజానికి మనకి చాలు. చదువుతాం, అర్థం తెలుస్తుంది, కానీ భావం మనసుకి పట్టడం మానసిక పరిపాకాన్ని బట్టి ఉంటుంది. ఆ పక్వత కూడా మనకిమ్మని ఆ భగవంతుడు మనమే ప్రార్థన చేద్దాం. జై శ్రీమన్నారాయణ.